యేసు ప్రభు వారి గురించి లేఖనం ఏం చెప్తుందంటే, మీరు పాత నిబంధన చూసినా క్రొత్త నిబంధన చూసినా ఆయన సర్వాధికారి అయిన దేవుడు అని మనకి ప్రస్ఫుటంగా అర్థమైద్ది. రోమాపత్రిక 9వ అధ్యాయము 5వ వచనం మీరు చూడగలిగితే, పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడని స్పష్టంగా అక్కడ రాస్తుంది. రోమాపత్రిక 9వ అధ్యాయము 5వ వచనం, పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి. ఈయన సర్వాధికారి అయిన దేవుడు అంటే సర్వ అధికారము ఆయనదే. సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడని మాట్లాడాడు. పాత నిబంధనలో ఆదాము మొదలుకొని మోషే వరకు, ఆ తర్వాతి భక్తులకు కూడా ఎప్పుడైనా వ్యక్తిగా దృశ్యరూపంగా కనబడి మాట్లాడాలి అంటే యేసయ్యే కనబడ్డాడు. అయితే యెహోవా అనే పేరిట. ప్రభుకు స్తోత్రం. దృశ్యరూపంగా భక్తులందరికీ కూడా తాను బయలుపరుచుకున్నది సాక్షాత్తు యేసయ్యేనని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అయితే కొన్నిసార్లు తండ్రి కూడా తన వాక్కును తెలియజేయటం, పరిశుద్ధాత్మ కూడా తన క్రియను జరిగించటం అనేది లేఖనంలో పాత నిబంధనలో మనకు కనపడిద్ది. ఎక్కువ శాతం భక్తులకు తాను ప్రత్యక్షపరుచుకుంది మాత్రం యేసయ్య. దృశ్యరూపంగా వ్యక్తిగా కనిపించింది ఆయనే. ఆదాం దగ్గరికి చల్లని పూట వచ్చింది ఆయనే. అబ్రహాముకి యెహోవా వాక్యము ప్రత్యక్షమయ్యను. చూస్తారా, ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం చూడు. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, చూసారా, యెహోవా వాక్యమట దర్శనమందు అంటే ఏంది? అక్షరాలు కనపడి ఉంటాయా? వ్యక్తి కనపడి ఉంటాడా? దర్శనంలో అక్షరాలు కనపడి ఉంటాయా లేకపోతే పర్సన్ కనపడి ఉంటాడా అని మనం ఆలోచిస్తే పర్సనే. ఎందుకంటే చూడండి అక్కడ ఏమంటాడు, యెహోవా వాక్యము అబ్రహాముకు దర్శనమందు తేటగా కనపడి, అబ్రామా, నేను నీకు కేడెము, నీ బహుమానం అత్యధికమగునని మాట్లాడాడట. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? అబ్రహామా, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగును. అంటే దర్శనమందు ఎవరు కనపడ్డారన్నాడు? అక్షరాలా లేకపోతే వ్యక్తే? ఒక వ్యక్తి కనపడ్డాడు. ఆ వ్యక్తి పేరు యెహోవా వాక్యమట. ప్రైజ్ ది లార్డ్. ఆయనే 17లో మళ్ళా కనపడి, అబ్రామా, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిని నడుచుచు నిందారహితుడవై ఉండనే మాట మాట్లాడాడు. అబ్రామా, నేను సర్వశక్తి గల దేవుడను. దేవునికి స్తోత్రం. సో పాత నిబంధనలో యేసు సర్వశక్తి గల దేవుడుగా కనపడుతున్నాడు, సర్వాధికారిగా కనపడుతున్నాడు. క్రొత్త నిబంధనలో కూడా రోమాపత్రిక 9:5లో ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడని ఉంది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో మీరు చూడగలిగితే 5వ వచనంలో, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని. అది లెక్క. దేవుడు అంటే తండ్రి అనుకుందాం. తండ్రితో సమానముగా ఉండుట అంటే ఈక్వల్ పొజిషన్, సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి మన కోసం, దాసుని స్వరూపమును ధరించుకొని మన కోసం తన్ను తానే రిక్తునిగా చేసుకుని, అంటే ఆ సర్వాధికారం, ఆ ఆధిక్యత, ఆ అంతస్తు మొత్తం వదిలేసుకొని ఒక సామాన్య మానవుడిగా, ఒక బీదవాడైన మనుషుడిగా భూమి మీదకి వచ్చాడు. ఎంత బీదవాడు అంటే కనీసం ఆయన తల్లి ఆయన్ని కంటానికి సరైన గృహం లేదు. పుట్టిన పసికందుని పశువుల తొట్టెలో పరుండబెట్టే పరిస్థితి. రాజప్రాసాదాల్లో పుట్టలేదు, అంతఃపురాల్లో అంతకన్నా పుట్టలేదు. చాలామంది యూదులు అక్కడే తిరకాసుబడింది. ఆఖరికి తూర్పు దేశపు జ్ఞానులు సైతం అక్కడే తిరకాసుబడింది. వాళ్ళు అప్పటిదాకా నక్షత్రాన్ని ఫాలో అవుతా వచ్చి యూదా దేశానికి వచ్చిన తర్వాత వాళ్ళు మానవ సంబంధంగా ఆలోచించారు.
మనకు అందిన ప్రత్యక్షత ప్రకారం, మనకు రాయబడిన లేఖనాల ప్రకారం యూదుల రాజు పుడతాడు, ఆయన లోకరక్షకుడు అని రాయబడి ఉంది. గనుక యూదుల రాజు ఎక్కడ పుడతాడు? అంతఃపురంలో పుడతాడు. కాబట్టి ఇప్పుడు యూదా దేశానికి వచ్చాం కనుక ఇప్పుడు నేరుగా మనం యాడికి పోవాలంటే రాజు దగ్గరికి పోవాలి, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో అబ్బాయి పుట్టుంటాడని వీళ్ళు అనుకున్నారు. ఎందుకంటే యూదుల రాజు పుడతాడంటే రాజు రాజప్రాసాదంలో పుడతాడు, అంతఃపురంలో పుడతాడని కదా అనుకుంటారు. తీరా అక్కడికి పోయిన తర్వాత హేరోదు ఆశ్చర్యపోయి, రాజుని నేను, యూదుల రాజు ఇంకొకడెవడు అని ఆలోచించి వాడు కుయ్యి నక్కలాంటి వాడు వెంటనే తేరుకొని, జ్ఞానులారా, చాలా దూరం నుంచి వచ్చినట్టున్నారు, మీరు చాలా కష్టపడి ప్రయాణం చేసి, మీరు ఇక్కడైతే పుట్టలేదు, బహుశా ఆయన ఎక్కడో పుట్టుంటాడు, అది మీకే తెలియాలి, ఎందుకంటే అంత దూరం నుంచి వచ్చారు కాబట్టి. ఆయన ఎక్కడ పుట్టాడో మీరు తెలుసుకొని నాకు కూడా కొంచెం తెలియజేస్తే నేను కూడా వచ్చి ఆయనని పూజించుకుంటాను. ఒట్టిదే పూజించడానిక, చంపడానికి పూజించుకుంటానని నమ్మబలికి పంపిస్తాను. తూర్పు దేశపు జ్ఞానులు తేడా పడ్డారు. ఎక్కడ యేసుప్రభు ఎక్కడుంటాడని ఊహించారు? రాజాంతపురంలో ఉంటారు అనుకున్నారు, కానీ లేదు, పశువుల పాకలో ఉన్నాడు. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చేటప్పటికి ఆయన ఇంట్లోకి చేర్చబడ్డాడు, ఒక గృహంలోకి, అంతే. అంటే భూమి మీదకి వచ్చినప్పుడు ఎంత రిక్తుడిగా వచ్చాడంటే కనీసం ఆయనకి నిలవరమైన నివాసము లేదు. ఆయన పుట్టినప్పుడు పరుండబెట్టడానికి పశువుల తొట్టె తప్ప ఏమీ దొరకలేదు. అంటే అంత రిక్తుడిగా వచ్చాడు భూమి మీదికి దేవుడు. వజ్ర కిరీటాలు లేవు, కవచాలు లేవు, కత్తులు కటార్లు ఈటలు బరిసెలు బల్యాలు లేవు, ఏం లేవు. సత్రంలో కూడా ప్లేస్ దొరకల మరియమ్మ వాళ్ళకి. అంత దయనీయంగా, అంత దారుణమైన పేదరికంతో భూమి మీదకి అడుగుపెట్టాడు యేసు. అది ఒక దేవుని యొక్క మనస్సు, దేవుని క్రియ. ఇప్పుడు ఆయన సర్వాధికారి అయిన దేవుడు అని ఒక పక్క చెప్తుంటే, మత్తయి సువార్త 28లో ఆయన ఈ మాట మాట్లాడుతున్నాడు. ఏంది? 18వ వచనంలో, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. ఇప్పుడు ఇయ్యబడిందా? ఇది ప్రశ్న. అంతకుముందు నువ్వు సర్వాధికారివి కాదా? అంతకుముందు సర్వాధికారివైతే ఆ సర్వాధికారం పోయిందా? పోతే మళ్ళీ ఇవ్వబడిందా? క్రొత్తగా మాట్లాడుతున్నావు ఏంటి ప్రభు? ఇప్పుడు పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది అంటే అంతకుముందు ఏమైంది? ఆయన సర్వాధికారే, కానీ భూమి మీద మన కోసం వచ్చినప్పుడు ఆ సర్వాధికారాన్ని వదిలేసి వచ్చాడంట. ఆ మహిమని, ఆ అంతస్తుని, ఆ అధికారాన్ని, ఆ దేవుడు అనే ఆ మెట్టుని వదిలిపెట్టి భూమి మీదకి మానవుడిగా, కంప్లీట్ మానవుడిగా వచ్చాడు. ఇంకొక మాట కూడా చెప్పనీయండి. ఇప్పుడు పరలోకానికి ఎక్కెళ్ళాడు. పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున కూర్చుంది దేవుడు కాదు, మానవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భూమి మీద పుట్టి, భూమి మీద పెరిగి, భూమి మీద మరణించి, మళ్ళా సజీవుడై తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వమునకు ఆరోహణమై ఆయన పక్కన కూర్చున్నది ఇప్పుడు ఎవరో తెలుసా? ఒక సంపూర్ణ మానవుడు, సంపూర్ణ నరుడు. ఒక మానవుడు దేవుడు కాగలడా? అయ్యాడు. తాను దేవుడే అయినా సరే ఆ దేవత్వాన్ని వదిలిపెట్టి మానవుడిగా పుట్టి తిరిగి ఆ దేవత్వాన్ని సంతరించుకొని వెళ్ళి దేవుని కుడిపార్శ్వం ముందు కూర్చున్నాడు. మానవుడుగా ఉన్నాడని నేను ఎందుకు అంత ఘంటాపదంగా చెప్పానంటే, మానవుడిగా ఉన్నాడు కనుకనే మానవులందరి పక్షమున ఇప్పటికీ విజ్ఞాపన చేస్తున్నాడు. అయితే భూమి మీద తన శిష్యులకు తను తాను ప్రత్యక్షపరచుకొని ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడింది. ఇప్పుడు ఇవ్వబడటం ఏంటి ప్రభువా? అంతకుముందు లేదా? ఉంది, కానీ అదంతటిని నేను విడిచిపెట్టి రిక్తునిగా చేసుకున్నా. నేను తలపెట్టినటువంటి యజ్ఞం సంపూర్తి అయింది.
ఇప్పుడు తిరిగి మళ్ళా నాకు ఎట్లా ఇవ్వబడింది? దేవుడిగా ఉంటేనేమో మొత్తం నాదే, ఇంకా నాకెవరు ఇచ్చేదేం లేదు. నేను దేవుడిగా ఉంటే మొత్తం నాదే. కానీ ఇప్పుడు ఒక మనుషుడుగా నేను అక్కడ నిలబడ్డాను. అర్థమైందా? గనుక తండ్రి చేత నాకు మొత్తం అధికారం ఇవ్వబడింది. గనుక ఇక అధికారం నాది. ఇక్కడేమన్నాడు? పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం. ప్రకటన గ్రంథం 1:18 మీరు చూడగలిగితే అక్కడ మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు అధికారం కూడా నాకే ఇవ్వబడింది అంటాడు. చూడండి, నేను మొదటి వాడను కడపటి వాడను, ఆ. జీవించువాడను, ఆ. మృతుడనైతిని గాని ఆ. ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. ఆ. మరియు ఆ. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. అది ఇదిగో మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. అంటే ఇప్పుడు ఎన్ని ప్లేసుల్లో ఆయనకి అధికారం వచ్చింది? 1 పరలోకంలో, 2 భూమి మీద, 3 మరణం మీద, 4 పాతాళ లోకం మీద. అన్ని తాళపు చెవులు ఆయన చేతికి వచ్చినాయి. అందుకే ఆయన సర్వాధికారి అనే మెట్టుకి తిరిగి ఎక్కాడు. దాన్ని ఉటంకించే పౌలు రోమాపత్రిక 9:5 అన్నాడు ఏమని? ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడన్నమాట వాడాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరైనా ఆయన పేరేమి? ప్రభు అయిన యేసు క్రీస్తు. ప్రశ్నకు సమాధానం వచ్చిందా? ఇప్పుడు యేసు ప్రభుకి సర్వాధికారం మళ్ళా ఇవ్వబట్టం ఏంటి? ఆయన దేవుడు కదా. దేవుడికి అధికారం ఒకళ్ళు ఇచ్చేదేంది అన్న ప్రశ్న వచ్చింది. దేవుడే, కానీ దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఇప్పుడు ఒక సంపూర్ణ మానవుడు యేసు. భూమి మీదకి రాకముందు సంపూర్ణ దేవుడు, భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఒక సంపూర్ణ మానవుడు. సంపూర్ణ మానవుడుగాని ఇప్పుడు పరమునకు ఎక్కిపోయాడు. తండ్రి కుడి పార్శ్వమందు ఇప్పుడు సింహాసనాసీనుడై కూర్చున్నవాడు ఒక సంపూర్ణ మానవుడు. ఇప్పుడు సంపూర్ణ దేవుడా, సంపూర్ణ మానవుడా? యేసయ్య సంపూర్ణ మానవుడు మరియు సంపూర్ణ దేవుడు కూడా. 2 పాత్రలకు న్యాయం చేశాడు ఆయన. ఇక ఇప్పుడు శిష్యులతో మాట్లాడుతూ అంటున్నాడు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది. అంతా మన చేతుల్లోకి వచ్చింది. అంటే ఎట్లా చెప్తున్నాడు? ఒక మనిషి మనుషులతో చెప్పినట్టు చెప్తున్నాడు. అర్థమైందా? ఇప్పుడు రాజకీయ నాయకులుగా ఉన్నవాళ్ళు పదవి గెలిచిన తర్వాత, పదవి సాధించిన తర్వాత తన టీంతో చెప్తాడు ఏమని? ఏయ్, మన పార్టీ గెలిచింది, దేవునికి స్తోత్రం, ఇప్పుడు అధికారం ఎవరిది? మనది, మన పార్టీది, ఇక మనకు ఎదురు లేదు, చల్ అంటుంటారు కదా. అప్పుడే ఇక సంబరాలు చేసుకునేది, మా పార్టీ గెలిచిందని పటాకులు పేల్చి రాజకీయ నాయకులు టీం. అట్లాగే ఇప్పుడు శిష్యులు చెప్తున్నాడు ఏమని? భూమి మీదకి వచ్చి సిలువలో మానవ పాప పరిహారార్థమై ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ నాడు తిరిగి లేచి కొద్ది దినాలు కనపడి వాళ్ళని సెటరైట్ చేసి ఆయన వెళ్ళబోయేటప్పుడు చెప్తున్నాడు, మీకు తెలుసా అధికారం అందే. ఎప్పటిదాకా? పరలోకంలో ఓకే, కానీ భూమి మీద సైతానుగాడి పెత్తనం. వాడు దేన్ని ఆధారం చేసుకొని ఏలాడు? పాపాన్ని ఆధారం చేసుకొని మానవ జాతి మొత్తాన్ని ఏలాడు. అసలు భూమి మీద మొదటి పెత్తనం మానవుడిది. హలో, భూమికి మొదటి రాజు ఎవరో తెలుసా? మానవుడు. ఆదికాండం 1:26 మనము మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు ఆకాశ పక్షులను, సముద్రపు చేపలను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కని పలికెను. మొట్టమొదటి రాజు మానవుడు. కానీ ఆ మానవుణ్ణి మోసగించి 2వ రాజు ఎవరయ్యారు? అపవాది లేక సాతాను. వాడి చేతిలో బందీలం అయిపోయాం. వాడికి ఆ ఎటు ఆడిస్తే అటు ఆడుతా ఉన్న పరిస్థితి. కాబట్టే వాడు ఏమన్నాడు యేసు ప్రభుతో? 40 దినాలు ఆయన ఉపవాసంలో ఉన్నప్పుడు
వాడు ఆయన దగ్గరకు వచ్చి, యేసు ఒక్కసారి నా కాలు మొక్కు, ఈ లోక రాజ్యములు వాటి మహిమ మొత్తం నీకు ఇస్తా అన్నాడు. వాడేవాడు ఇవ్వటానికి? అక్కడ వాడు చెప్తాడు, ఇదంతయు నాకు అప్పగింపబడి ఉన్నది. ఎవరు అప్పగించారు నీకు? మొదటి రాజు, భూమండలానికి మొదటి రాజు అయిన ఆదామే నాకు అప్పగించాడు. ఇప్పుడు భూమి మీద పెత్తనం ఎవరిదయింది? యేసయ్య ప్రాణం పెట్టక మునుపు శత్రువైన అపవాదిదయింది. దేన్ని ఆధారం చేసుకుని వాడు ఏలాడు? మానవుడి యొక్క పాపాన్ని ఆధారం చేసుకుని ఏలాడు. ఇప్పుడు కల్వరి శిలువలో యేసు ప్రభు ప్రాణత్యాగం ద్వారా ఏం చేశాడు? పాపమును నాశనం చేశాడు. అంటే ఇది ఎలా చెప్పొచ్చు అంటే, ఎలుగుబంటి ఉంది కదా, ఎలుగుబంటి అప్పుడప్పుడు మన ఇళ్ళ మధ్యకు వచ్చిద్ది. ఒకడు దాన్ని ముక్కుకి ఒక రింగ్ వేసి చేతిలో తాడు పట్టుకొని తీసుకొస్తాడు దాన్ని. ఎలుగుబంటుంది తెలుసా మీకు? ఆ రింగ్ ఉంది కదా, మామూలుగా ఎలుగుబంటి మహా క్రూర జంతువు. కొడితే మళ్ళీ మెదడు బయటికి రావాల్సిందే. అంత ఈ వేలంత ఉంటుంది, ఒక్కొక్క గోరు ఇంకా పెచ్చే ఉంటుంది. ఈ డిప్ప మీద కొట్టిందని ఇంతవరకు గూడి రావాల్సిందే. అంత డేంజర్ జంతువు అది. అలాంటి దాన్ని ముక్కుకు రింగ్ వేసి తాడు పట్టు కుక్క పిల్లని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చాడు. ఎందుకని అంత బలమైన పంజా కలిగి అంత డేంజర్ జంతువు కూడా ఎందుకు అట్లా బెండ్ అయిపోయింది అంటే, ముక్కుకున్న రింగు. దాని ముక్కు భాగం చాలా సెన్సిటివ్. దానికి ఇంత నొప్పి వచ్చినా తట్టుకోలేదు అది. ఆ ముక్కుకేస్తాడు రింగు, ఒక స్టీల్ రింగ్. అది ఏదన్నా గుర్రు అందనుకో లాగుతాడు. లాగినప్పుడు ఇక అది రెండు కాళ్ళ మీద అంటే లేచిద్ది, కూర్చో అంటే కూర్చుంటుంది. దాని చేత ముక్కు కొన్న రింగు ద్వారా ఎన్ని ఆడిస్తాడో. సైతాను కూడా పాపము అనే రింగుని వేసాడు మనకి. పాపం అనే రింగునేసి వాడు ఇష్టం వచ్చినట్టు ఆడిచ్చాడు. ఇప్పుడు యేసయ్య వచ్చి ఏం చేశాడు తెలుసా? ఆ రింగు తీసేశాడు. ఇప్పుడు ఇచ్చిన అవకాశం ఏంటో తెలుసా? వాడు మనల్ని ఆడియటం కాదు, నా పిల్లలారా ఇక వాడిని ఆడుకోండి అని పిలిచాడు మనల్ని. అయిపోయింది వాడి పని. ఆ రింగు ఓపెన్ చేసి పడేశాను, దానికి ప్రాయశ్చిత్తం నేను చెల్లించాను ఆ పాపానికి. ఇప్పుడు ఇక భూమి మీద అధికారం వాడిది కాదు, నాది. పరలోకమందును భూమి మీద కూడా ఇక ఇప్పుడు నాకు అధికారం వచ్చేసింది. నాకు అధికారం వచ్చిందంటే నా సంబంధులుగా, నా యందలి విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తులుగా, నన్ను అనుసరించేటువంటి శిష్యులుగా మీకు కూడా అధికారం వచ్చింది. ఏం చేయమన్నాడు? మీరు వెళ్ళి, ఇది పాయింట్ ఈరోజు, మీరు ఉండి అనలా, పరలోకమందును భూమి మీదను నాకు కొంత అధికారం ఇవ్వబడింది అన్నాడా, లేకపోతే సర్వాధికారం ఇవ్వబడింది అన్నాడా? ఆ మాట చదివితే సంతోషపడతా. సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. సర్వాధికారం అంటే అర్థం ఏంటి? ఇక సమస్తము మీద నాకు అధికారం ఇచ్చేశాడు పరలోక తండ్రి. ఇదేమిటయ్యా, నువ్వు కూడా ఆయనలో ఒక భాగం, నువ్వు కూడా దేవుడివే కదా అంటే దేవుణ్ణే. కానీ మీకోసం ఆ దేవత్వాన్ని వదిలిపెట్టి మానవుడిగా వచ్చాను, మానవుడిగా పుట్టాను, మానవుడిగా పెరిగాను, మానవుడిగా పెద్దయ్యాను, మానవుడిగా సిలువను మోసాను, మానవుడిగానే ఇప్పుడు ఆరోహణమే సింహాసనం ఎక్కాను. మానవుడిగానే ఒక మానవుడు దేవుని సర్వాధికారం పొందినట్టుగా నేను పొందా. అర్థమైందా? అంటే ఇప్పుడు చెప్పాలంటే ఒక మాటలో, నేను గెలిచానంటే మన టీం అంతా గెలిచింది. ఏ నరుడు ఎక్కలేడని కదా వాడు, ఏ నరుడు ఎక్కలేడని వాడు. ఎవరోడు? సాతాను. ఏ నరుడు ఎక్కకపోవడం ఏమిట్రా? అవసరమైతే నేనే నరుడుగా వస్తా, నేనే పూర్తి మానవుడిగా వస్తా, ఏ మహిమ ధరించుకోకుండా వస్తా, ఏ శక్తులు లేకుండా వస్తా, ఒక మానవుడిలాగే ప్రార్థన చేస్తా, ఒక మానవుడిలాగే పరిచర్య చేస్తా, ఒక మానవుడిలాగే ప్రార్థించి తండ్రి యొద్ద నుండి పొందుకుంటా, ఒక మానవుడిలాగానే సంపూర్ణ సిద్ధి పొంది సింహాసనం ఎక్కుతా. చేశాడా లేదా పని? చేశాడా లేదా? మరి మామూలుగా ఒక రేంజ్లో చేశాడు ఆయన. ఇప్పుడు అంటున్నాడు ఇక ఏమని, ఒక మానవుడిగానే మీ అందరి పక్షంగా నేనున్నా. అంతేకాదు, మీ అనుభవాలన్నీ నేను పొందున్నాను కనుక మీ బలహీనతలన్నీ నాకు తెలుసు. మీరు శోధించబడుతున్నారంటే మీకంటే ముందు భూమి మీద నేను ఆ శోధనలు ఎదుర్కొన్నాను కనుక నేనే మిమ్మల్ని అర్థం చేసుకోగలను.
ఏ నరుడు అర్థం చేసుకోడు, ఎవరు అర్థం చేసుకోలేరు. ఎందుకంటే నేను మీ వలె శోధింపబడున్నాను కనుక శోధించబడే వారికి నేను హెల్ప్ చేయగలను. ఎందుకంటే నేను అనుభవాలు పొందాను, నేను గెలిచాను, నేను జయించాను, మిమ్మల్ని కూడా జయింపజేస్తా. డోంట్ వరీ. మెట్టికి ఒక విషయాన్ని గుర్తుపట్టండి అని శిష్యులకు చెప్తున్నాడు. ఏంటంటే అధికారం మందే, ఇక వాడిదేం లేదు. అక్కడ అధికారం మందే, ఇక్కడ అధికారం మందే. ఈ రెండు చోట్లనే ప్రభా, మరి భూమి కింద పాతాళం కూడా మందే, అక్కడ తాళం కూడా మన చేతికే వచ్చింది. తెలీదా మీకు? ఇంకెవరికి లేదు. ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన కుడి చేత ఉన్నటువంటి ముద్రలు వేసినటువంటి ఆ ముద్రలు వేసిన 7 ముద్రలు ఉన్నటువంటి గ్రంథపు చుట్టను విప్పడానికి అధికారం ఎవడికి లేదు. పరలోకమందు కానీ, భూమి మీద కానీ, పాతాళమందు కానీ ఎవరైనా కలరాని దోత కేక వేస్తే ఎవడు లేడు. అప్పుడు వధింపబడినట్టుండిన గొర్రెపిల్ల వచ్చాడు. వధింపబడినట్టుండిన గొర్రెపిల్ల వచ్చి దేవుని కుడి చేతిలో ఉన్నటువంటి ఆ గ్రంథపు చుట్టను తీసుకొని దానికి వేసిన 7 ముద్రలు ఒక్కొక్క ముద్ర విప్పుచుండగా ఒక్కొక్క సంభవం కనపడింది. దేవుని చేత మరుగై ఉంచబడినటువంటి రహస్యములన్నిటినీ బట్ట బయలు చేయడానికి యేసు అధికారం పొందాడు, సర్వాధికారం పొందాడు. ఆయన వెళ్ళి తీసుకుంటే తండ్రి అడ్డగించాల, ఎందుకంటే ఆ హోదా వచ్చింది ఆయనకి. ఎట్లా వచ్చింది? సాధారణమైన వ్యక్తిగానే పొందాడు దాన్ని. మళ్ళీ ఏదో ఆయనలో ఉన్న జనితైక కుమారుడిగా అధికారం ఇవ్వటం కాదు, ఒక నరుడుగా పుట్టి పెరిగి గెలిచి అక్కడికి వెళ్ళి ఆయన చేతిలో ఉన్న గ్రంథపు చుట్టను తీసుకునేటువంటి అధికారం ఎంత అవకాశం వచ్చిందో చూడు. అంత మాత్రం మనగాడు ఇంకొకడు లేడు. ఇక ఆయన ఓపెన్ చేస్తూ ఉంటే ఒక్కొక్క రహస్యం బయటకు వస్తూ ఉంది. సో యేసు అధికారం పొందాడు. దేవుని మర్మములను మనకు బయలుపరచడానికి అధికారం వచ్చింది యేసుకి.